ఏంది గోలా? ఈరోజు మనం గచ్చిబౌలిలో ఉన్నటువంటి డిఎల్ఎఫ్కి వచ్చేసినాం. డిఎల్ఎఫ్లో ఈ కోసం నుంచి మొదలు పెడితే కొస్త దాకా ఇంకా అవతల పక్క కూడా బోల్డ్ ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. అసలు అంటే అంతగానో తినడానికి జనాలు ఇక్కడికి ఎందుకు వస్తున్నారు, అంత ఫేమస్ ఏమేమి ఉన్నాయో నేను కూడా తెలుసుకుందామని అనుకున్నా. ఎంతసేపు డిఎల్ఎఫ్కి వెళ్తాం అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. ఒక్కనాడినా డిఎల్ఎఫ్ అంటే కంపెనీ, ఆ కంపెనీలో జాయిన్ అవుదామని అనుకున్నారా? పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్లో బాగా తిన్నామని అనుకుంటారు, కానీ నేను కూడా జాయిన్ అవ్వడానికి రాలేదుగా. ఇక్కడ ఏమేమి ఫుడ్స్ దొరుకుతాయో తెలుసుకోవడానికి వచ్చాను. లే చేయకుండా ఫుడ్స్ మీద మనం కన్నేద్దాము, వచ్చేయండి. ఫుడ్స్ అంట, ఇందాక నేను ఇంట్రోలో ఫుడ్స్, ఇట్స్ నాట్ ఫుడ్స్, ఇట్స్ జస్ట్ ఫుడ్. చదువు ఎక్కువైతే ఉన్నమతి చెడిందంటే ఇదే. ఎందుకు మనకి ఇంగ్లీష్ రాదా? డిఎల్ఎఫ్లో ఏఎం పిఎం మ్యాగీ అని చెప్పేసి ఒక స్టాల్ ఉంది, మ్యాగీ స్టాల్. అది ఇక్కడ చాలా ఫేమస్. అంటే అది తినడం కోసం చాలా మంది ఇక్కడికి వస్తుంటారని చెప్పేసి నేను విన్నాను. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం రండి. 70 ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ 70 రూపాయలు. ఎగ్ ఫ్రైడ్ మ్యాగీ 70 రూపాయలు, డబుల్ ఎగ్ ఫ్రైడ్ 80 రూపీస్, చికెన్ ఫ్రైడ్ మ్యాగీ 80 రూపీస్. మనకి ఇచ్చేసారు రండి. పొగలొచ్చుడింగ్స్ ఇంత చిన్న దాంట్లో ఇచ్చారే 70 రూపీస్. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. కప్పు కొంచెం చిన్నగా ఉందండి. మేబీ బాగుండి ఉంటుంది టేస్ట్, మనం చూడాలి. చూడడానికి అయితే బాగుంది. పైన అంతా కొత్తిమీర వేసారు. ఇలా తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇంత చిన్న దాంట్లో ఇస్తే. నేను చాలా క్లమ్జీగా తింటా. పొగలు వస్తున్నాయి. ఒక్క స్పూన్లో తెలియదు నాకు. బాగుంది, టేస్ట్ బాగుంది. బట్ 70 రూపీస్ అంటే ఓకే పెట్టొచ్చు. కొంచెం ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అంటే నా పొట్టకి సరిపోదు, కొంచెం ఎక్కువ తినే వాళ్ళకైతే సరిపోదు, చాలా కొంచెం అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఎలాగో వేరే ఫుడ్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి మేబీ ఇది తినేసి ఇంకా వేరే ఐటమ్స్ ట్రై చేసుకోవాలి అనుకుంటే ఇది సెట్. ఇది మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 1 గంట వరకు ఓపెన్, అందుకే ఏఎం పిఎం అంట. సో మనం 5కి 4 ఇవ్వచ్చు ఈజీగా. అంటే నేను 5 ఎందుకు ఇవ్వట్లేదు అని అంటే నాకు కొంచెం స్పైసీగా ఉంటే ఇష్టం. మేబీ చెప్తే చేస్తారేమో. మ్యాగీ స్పైసీగా ఉంటే ఇష్టం, అన్నీ కాదు. మ్యాగీ స్పైసీగా ఉంటే ఇష్టం, అన్నీ కాదు. ఇది కొంచెం స్పైసీ తక్కువ ఉంది. బట్ స్పైస్ తక్కువ తినే వాళ్ళకి సెట్ ఉంటుంది. బాగా ఫ్రై అయింది. సింగిల్ ఎగ్గే చెప్పాము మనము, కానీ ఈ క్వాంటిటీకి సింగిల్ ఎగ్గే సరిపోతుంది. డబుల్ ఎగ్ అంటే ఇంకా ఫుల్ అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. సో యప్, ఇట్స్ గుడ్. యూ షుడ్ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మనం వరలక్ష్మి టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్నాము. చాలాసార్లు వినుంటారు కదా, వరలక్ష్మి టిఫిన్ సెంటర్ చాలా ఫేమస్ అని. నేనైతే చాలాసార్లు విన్నాను. అసలు నేను టిఫిన్ పర్సన్ కానే కాదు, పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చక్కగా చేయను. మంచి కట్టుబాట్లు సార్. ఇప్పుడు కూడా టిఫిన్ చేసే టైం కాదు, బట్ స్టిల్ టేస్ట్ చూడాలి కాబట్టి చూద్దాం రండి. అబ్బా దేవుడా, ఇడ్లీ అంట. ఫస్ట్ నేను అస్సలు తినను ఇడ్లీ. ఇడ్లీ ఎవడన్నా తింటాడా? మనిషిని వాడు, జ్వరం వచ్చిన వాళ్ళు తింటారు ఇడ్లీ. ఏం ఫేమస్ ఇక్కడ? క్యారమిల్ దోశ తీసుకుందాం. పేరు డిఫరెంట్గా ఉంది నాకు. క్యారమిల్ దోశ ఇప్పుడు అలా కూడా రాస్తున్నారు అన్నమాట. క్యారమిల్ అంటే ఏమేస్తారు? ఏమన్నారు? ఇడ్లీ క్యారమిల్ కాదు అది. చెప్పింది మసాలా దోశ. పెసరట్టు ఉప్మా ట్రై చేద్దాం మనం. 60, 70, 80 అంటే అన్ని చదవట్లేదు. నాకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ లేదు, ఏ హోటల్లో పనిచేసిన ఎక్స్పీరియన్స్. 60, 70, 80, 60 ఇస్ ఆల్మోస్ట్ లైక్ అంటే బిలో 100 రూపీస్లో ఉంది. ఎక్సెప్ట్ పన్నీర్ దోశ, ఇది ఒక్కటే 105 ఉంది. మిగిలినవన్నీ 100కి తక్కువలోనే ఉన్నాయి, అంటే రీజనబులే. చూద్దాం టేస్ట్ని బట్టి. ఎందుకంటే టిఫిన్స్కి అంత పెట్టాలని కూడా అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. ఎందుకంటే చెప్పినా కదా, ఐఎమ్ నాట్ అ టిఫిన్ పర్సన్.
సో మనం ఇప్పుడు పెసరట్టు ఉప్మా తీసుకున్నాము. ఎందుకంటే నేను ఎప్పుడు తినలేదు, పెసరట్టు తిన్నాను కానీ పెసరట్టు ఉప్మా ట్రై చేయలేదు. బికాస్ ఐ హేట్ ఉప్మా. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు. ఇది పెసరట్టు ఉప్మా 75 రూపీస్. నార్మల్ పల్లి చట్నీ, నాకు తెలిసి ఇది అల్లం చట్నీ ఉంటుంది. వెయిట్, అల్లం చట్నీ తీయగుంది. నేను అస్సలు ఉప్మా తినను. చూద్దాం. అయ్యా ఇంత క్లమ్జీ, నేను గలీజ్, అసలు తినడం కూడా సక్కగా రాదు నాకు. లేకలే తినకూడదురా, కొంచెం కొంచెం తినాలి. అలా పడేయకండి. ఉప్మా మిస్ అయిపోయింది. షిట్. ఓకే, అయ్యా నాకు ఉప్మా నచ్చింది ఫస్ట్ టైం. బాగుంది, భలే ఉంది. పెసరట్టు తీసినప్పుడు లోపల ఉప్మాతో కలిపి తీసుకోండి ఎప్పుడైనా, ఎందుకంటే ఫస్ట్ బయట అలాగే మిస్ అయ్యాను, ఉప్మా పడిపోయి. ఏమొస్తే పల్లి చట్నీ అద్దరిపోయింది. దీనికంటే చట్నీతో మొత్తం తినేయచ్చు. మనం ఒట్టి ఉప్మా తిని చూద్దాం ఇప్పుడు. ఊరికి నాకు ట్రై చేయాలని ఉంది. బా భలే చేశారబ్బా, ఇది మాత్రం ఒప్పుకోవాలి. ఉప్మా కూడా బాగుంది, పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం అల్లం చట్నీతో ట్రై చేద్దాం. ఇది పల్లి చట్నీతో అసలు సూపర్, ఫ్యాంటాస్టిక్. బాగుంది. బట్ అల్లం చట్నీ ఎప్పుడైనా సరే స్వీట్నెస్ రావాలి. కొంచెం లైట్గా చేదుగా అనిపిస్తుంది నాకు. మేబీ అల్లమే ఎక్కువ, అంటే ఆ ఫ్లేవర్ ఎక్కువై ఉంటుంది. ఎంత అల్లంతో చేసినా కూడా అల్లం ఎక్కువ వేస్తే కొంచెం చేదు కొడుతుంది. చాలా బాగుంది కానీ. సో ఎందుకు ఇంత ఫేమస్ అయింది అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు పెసరట్టు ఉప్మా. వెళ్ళరా, నేను మీకు ఒక సీక్రెట్ చెప్తా, ఒక విషయం చెప్తా. నాకు పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్లో నేను చూసిన ఒక న్యూస్ ఏంటంటే, ఇదే వరలక్ష్మి సెంటర్ గురించి ఒక డ్రగ్స్కి సంబంధించిన న్యూస్ ఒకటి చూశాను. అంటే డ్రగ్స్ సప్లై సంథింగ్ ఒకరికి నుంచి ఒకరికి అని చెప్పేసి విన్నా. అది దీని గురించే, జస్ట్ జనరల్ నాలెడ్జ్ కోసం చెప్పిన. ఓకేనా, ఎక్కువ సీరియస్ తీసుకోతే. దోశ గురించి ఇంకో విషయం చెప్పడా, నేను మొత్తం ఒక సంవత్సరంలో 17,54,000 దోశలు సేల్ అవుతున్నాయి ఓన్లీ హైదరాబాద్లో. పొద్దున్న లేస్తే ఫస్ట్ ప్రయారిటీ టిఫిన్ కింద దోశనే పెట్టుకుంటున్నారు మన వాళ్ళు. అందరూ దోశ ఆర్డర్ చేసుకుంటున్నారు. అంటే ఇమాజిన్ దోశ ఎంత ఫేవరెట్ స్నాక్గా మారిందో మన వాళ్ళకి.